ఆస్తి గొడవలు ముదిరాయి. అసలు ఈ గొడవలకి కారణాలు ఏంటి అని పరిశీలిస్తే మైండ్ బ్లాక్ అయ్యి విస్తుపోయే విషయాలు మాకు తెలిసాయి. అవేంటో మీకు తెలియాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. మీ మైండ్ కూడా బ్లాక్ అవ్వడం ఖాయం. ఈ వీడియోను పూర్తిగా చూసి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఇద్దరు బిడ్డలు. ఒకరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఇంకొకరు వైఎస్ షర్మిలారెడ్డి. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి కూతురు షర్మిల అంటే ఎందుకో చిన్నప్పటి నుండి చాలా ఇష్టం. కానీ జగన్ ఎందుకో అంత నచ్చేవాడు కాదు. రాజశేఖర రెడ్డి గారు కొడుకుని ఇక్కడ వద్దు, బెంగళూరులో ఉండమంటాడు. 2009 ఎలక్షన్స్ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆస్తుల విలువ 2,06,00,000 అని ఆయనే అఫిడవిట్ లో ఆస్తుల వివరాలను పేర్కొన్నారు. అదే 2009లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల విలువ 38 కోట్ల రూపాయలు అని పేర్కొన్నారు. అయితే ఒక 5 ఏళ్లు వెనక్కి వెళ్లి చూస్తే అంటే 2004కి జగన్ ఆస్తి విలువ అక్షరాల 1,73,00,000. అంటే 2004 నుండి 2009 వరకు ఎంత తేడా ఉంది అంటే దాదాపు 36 కోట్లు ఉంది. అలాగే ఇప్పుడు 2024 ఎలక్షన్ కి సంబంధించి పేర్కొన్న అఫిడవిట్ లో ఆస్తుల విలువ 757,65,03,078 రూపాయలు ఉంది. అంటే 2004లో కోటి రూపాయలు ఎక్కడ, 2024లో 757 కోట్ల రూపాయలు ఎక్కడ అనేది ఇప్పుడు ప్రశ్న. అంటే తండ్రి అధికారంలోకి వచ్చిన వెంటనే 1 కోటి రూపాయలు ఉన్న ఆస్తి 38 కోట్లకు పెరిగింది. తర్వాత 757 కోట్లకు పెరిగింది. ఇంకో విషయం ఏంటంటే ఇది కేవలం ఆన్ పేపర్ పై ఉన్న ఆస్తులు మాత్రమే. మరి జనానికి తెలియనివి ఎన్ని ఉండి ఉంటాయో. కొందరైతే ఈడీ 1,00,000 కోట్ల ఆస్తిని జప్తు చేసింది అంటున్నారు. దీన్ని బట్టి తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని జగన్ కొన్ని వేల కోట్లు సంపాదించాడు అని నిర్ధారణకు రావచ్చు అంటున్నారు మరికొందరు. అయితే ఈ గొడవలు అన్ని ఇప్పుడు ఈ ఆస్తుల గురించి మొదలయ్యి ముదిరిపోయాయి. ఇక ఆస్తుల విషయాన్ని పక్కన పెట్టి జగన్ వ్యక్తిగత విషయాలను మాట్లాడుకుందాం. రాయలసీమ రాజకీయాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అన్నట్టుగా ఆలోచిస్తారు. అందుకే వైఎస్ రాజశేఖర్ రెడ్డి బాగా ఆలోచించి తన ప్రత్యర్థి అయిన గంగిరెడ్డి కూతురు భారతిని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చి ఉండ మార్పిడి వివాహం చేయించారు. రాజశేఖర రెడ్డి గారు ఏం ఆలోచించారంటే ఎప్పుడైనా పులివెందుల్లో మా జగన్ కు ప్రాబ్లం రాకుండా ఉండాలంటే వీళ్ళ నుంచే ఎదురు కావచ్చు, డిఫర్ అయ్యి కదా కాబట్టి వాళ్ళ అమ్మాయిని అన్నారు కదా మీరు, వాళ్ళకి సంబంధించిన అమ్మాయిని చేసుకుంటే భవిష్యత్తులో జగన్ కి ఇబ్బంది రాకూడదనే దూర ఆలోచనతో ఆయన చేశాడు. ఆయన ఏ ఆశయంతో చేసినాడో ఇప్పుడు అదే ఇప్పుడు వికటించి వాళ్ళ వల్లనే ఫ్యామిలీ దూరం అయింది. ఎందుకంటే తన కుమారుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రత్యర్థులే ఉండకుండా ఈ వివాహం చేయించారు. పాపం రాజశేఖర్ రెడ్డి ఊహించలేదు. కొరివితో తలగోకుంటున్నట్టుగా తన ప్రత్యర్థినే కోడలి రూపంలో ఇంట్లోకి తెచ్చి పెట్టుకున్నాను అని. ఇంతలో ఒక చేదు వార్త. హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించారు అని. వైఎస్ మరణం తర్వాత జగన్ సీఎం పదవిని పొందాలని ప్రయత్నించాడు. కానీ అన్ని తెలిసిన అధినాయకత్వం దీనికి ఒప్పుకోలేదు. దీంతో జగన్ ప్లాన్ బెడిసికొట్టింది. దీంతో మరొక కొత్త వ్యూహంతో ముందుకు వచ్చాడు జగన్. అదే వైఎస్ఆర్సీపీ. సగం రాజశేఖర్ రెడ్డిని, సగం కాంగ్రెస్ ని, కాంగ్రెస్ లోని ముఖ్య నేతలను కలిపి జగన్ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీని ఏర్పాటు చేశాడు. అయితే జగన్ పార్టీ పెట్టడం ఏ మాత్రం ఇష్టం లేని కాంగ్రెస్ పార్టీ అక్రమ ఆస్తుల కేసులో జగన్ ను జైల్లో పెట్టింది. 2012లో జగన్ జైలుకు వెళ్లిన తర్వాత కథలో మరో ట్విస్ట్. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి వారసురాలిగా వైఎస్ షర్మిలను రంగంలోకి దించాడు జగన్. అచ్చుగుద్దినట్టు వైఎస్ఆర్ లానే మాట్లాడటం, పలకరించడం, నవ్వడం, నడవడం అనేవి షర్మిలకు పుట్టుకతోనే వచ్చిన లక్షణాలు. దీంతో వైఎస్ షర్మిలకు జనంలో విపరీతమైన ఆదరణ పెరిగిపోయింది. షర్మిల మాత్రం రోజు రోజుకు జనంలోకి దూసుకుపోతోంది. అయితే జగన్ ని చూస్తే జైల్లో ఉన్నాడు. జనంలో షర్మిలకు ఆదరణ పెరిగిపోతోంది. కానీ వీరిద్దరికీ తెలియని విషయం ఏంటి అంటే వీళ్ళ ఇద్దరిని దగ్గర నుండి గమనిస్తూ ఒక వ్యక్తి వీళ్లతో పాటే ఉన్నారు. ఆ వ్యక్తి ఎవరు అనేది మీకు తెలుసు. తెలియకపోతే ఈ వీడియో చివరి వరకు చూస్తే తెలుస్తుంది. జగన్ పార్టీ వైఎస్ఆర్సీపీలోకి షర్మిల సక్సెస్ఫుల్ గా దూసుకు వెళ్లిపోయింది. అయితే జనాలు జైల్లో ఉన్న జగన్ ని మర్చిపోయి షర్మిల మాత్రమే వైఎస్ఆర్ వారసురాలు అని నమ్మడం మొదలు పెట్టారు. ఇది జైల్లో ఉన్న జగన్ కి బయట ఉన్న రెండవ వ్యక్తికి ఏ మాత్రం నచ్చలేదు.
కానీ సమయం కోసం వేచి చూస్తున్నారు. ఇంతలోనే కథలో మరొక ట్విస్ట్. 2013లో జగన్ కి బెయిల్ వచ్చింది. అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. పాపం ఆ సంతోషం ఎక్కువ కాలం ఉండనివ్వరు. ఆవిడికి నష్టం జరగబోతోంది అన్న విషయం షర్మిలకు తెలియదు పాపం. అయితే ఇందాక చెప్పిన రెండవ వ్యక్తి షర్మిల ఆనందాన్ని చూసి షర్మిల కనుక ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటే తనకు ఎప్పటికైనా నష్టం కలుగుతుంది అని భావించి ఒక బాంబు పేల్చింది. ఆమె స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేసే దిశగా శ్రీనితో పాటు శ్రీనిని బలోపేతం చేస్తూ నా చెల్లెలు షర్మిలమ్మ కూడా బాధ్యతలు తీసుకుంటుంది. అప్పటి వరకు బాగానే ఉంది. జగన్ చెప్పినట్టు షర్మిల కూడా తెలంగాణలో వైఎస్ఆర్సీపీ తరఫున పనిచేయడం మొదలుపెట్టింది. ఇంతలో 2019 ఎన్నికలు రానే వచ్చాయి. ఇక్కడే వైఎస్ వివేకానందరెడ్డి ఎంటర్ అవుతారు. తన అన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన ఆస్తిని షర్మిలకు కూడా సమానంగా పంచు అని జగన్ కి ఆర్డర్ వేస్తారు. ఆ రోజుల్లో జగన్ కి ఎదురుగా కూర్చొని ధైర్యంగా మాట్లాడగలిగే ఒకే ఒక వ్యక్తి వైఎస్ వివేకానందరెడ్డి. ఇది జగన్ కి నచ్చినా నచ్చకపోయినా ఇంట్లో ఉన్న రెండవ వ్యక్తికి మాత్రం అస్సలు నచ్చలేదు. ఇంకేముంది, తన సమీప బంధువుతో కలిసి పని ముగించేశారు. ఇప్పుడిక చిన్నప్పటి నుండి పాపా పాపా అంటూ పిలిచే జగన్ ఆమెకు కొత్తగా కనిపించడం మొదలు పెట్టాడు. తనను దూరం పెట్టడం మొదలు పెట్టాడు. ఇదంతా గమనిస్తున్న తల్లి విజయమ్మ కూతురు షర్మిలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించలేక ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా రోధిస్తోంది. కానీ కూతురుపై మమకారాన్ని చంపుకోలేక విషయం మొత్తాన్ని కూతురికి వివరించి చెప్పింది. దీంతో అసలు విషయం గమనించిన షర్మిల వివేక హత్యపై తన ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టింది. దీంతో అసలు నిజాలు షర్మిలకి తెలిసిపోయాయి. అందుకే సునీతారెడ్డితో కలిసి వివేక హత్య కేసుపై విచారణ గురించి పదే పదే అడుగుతూ వచ్చారు. ఇది ఇలా ఉంటే రాష్ట్రంలో వివేక హత్య తర్వాత మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటి జరిగింది. శివారులో వైఎస్ విజయమ్మ ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం తప్పింది. కారు 2 టైర్లు పేలడంతో ఈ ఘటన జరిగింది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. సుమారు ₹1 కోటి విలువ చేసే విజయమ్మ యొక్క కారు టైర్ సడన్ గా బ్లాస్ట్ అయ్యి పెను ప్రమాదం నుండి తప్పించుకొని ప్రాణాలతో బయటపడింది. అయితే దీనికి కారణం ఇంట్లో ఉన్న రెండవ వ్యక్తే అయి ఉంటారని పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. సో సీన్ కట్ చేస్తే షర్మిలకు ఆస్తి పంచి ఇవ్వమని ఎవ్వరు అడిగినా వాళ్ళకి ప్రమాదం పొంచి ఉంటుంది, జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చినట్టయింది. అసలు ఈ స్టోరీలో అసలైన పిచ్చోళ్ళు ఎవరు ఎవరిని ఆడిస్తున్నారు, ఎవరు మోసం చేస్తున్నారు? ఒక రకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అమాయకుడని, ఇదంతా తెరచాటు నుండి ఆ రెండవ వ్యక్తే నడిపిస్తున్నట్టుగా కొందరు అనుకుంటున్నారు. రక్త సంబంధాలు, కుటుంబ వ్యవస్థ అనే గౌరవం లేకుండా కేవలం ఆస్తుల కోసం వైఎస్ఆర్ కుటుంబంలో ఏర్పడిన ఈ విభేదాలు ఎంతవరకు దారితీస్తాయి? తర్వాత ఎవరు ప్రాణాలు కోల్పోబోతున్నారు? ఇప్పుడు ప్రస్తుతం ఆ రెండవ వ్యక్తి టార్గెట్ ఇంటి పెద్ద దిక్కేనా? ఇదంతా ఖచ్చితంగా నిజమని చెప్పలేం. ఇంటర్నెట్ లో దొరికిన పలు వీడియోల ఆధారంగా చేసిన వీడియో మాత్రమే ఇది. ఈ కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.